ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తప్పులకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటన చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులకు చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో 2వ శక్తి లలితాంబవారు. దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం, పంచదాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత ముఖం కలిగిన మాతృమూర్తి అమ్మ. చెరుకుగడ, విల్లు, పాశాంకుశలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీవిద్య స్వరూపిణి, సృష్టి, స్థితి, సమ్మర రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసనలకు తల్లి మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు వెనుకాడొద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలిచ్చారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీనాను ఆదేశించారు. ఉచిత ఇసుకపై ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్థాయిలో నిజనిజాలు వెలికి తీయాలని గనుల శాఖను సీఎం ఆదేశించారు. తప్పులకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ద్వారకా తిరుమల నుండి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు నేడు ద్వారకా తిరుమల నుండి ఆలయ పండితులు, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. ద్వారకా తిరుమల సిబ్బందికి దుర్గగుడి ఈవో రామారావు దుర్గమ్మ ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుండే క్యూ లైన్లలో బారులు తీరారు. వేలాది మంది తరలి వస్తున్న భక్తులు దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓం కనక దుర్గాయ నమః పంచ కీర్తనలతో ఇంద్రగిరిలు మారుమ్రోగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు ఆస్థాన దేవతైన కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. కొండ దిగువ నుంచి పై వరకు క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విజయవాడకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లతో పాటు 100, 300, 500 రూపాయల క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న క్యూ లైన్లు ముందుకు సాగకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు 500 టికెట్లు కొన్నా లాభం లేకుండా పోయిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, కొందరు ఆలయ సిబ్బంది అనాధికారంగా దర్శనాలు చేస్తూ సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లైన్లు ముందుకు కదలకపోవడంతో పిల్లాపాపలతో వచ్చిన కొందరు భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన వినాయకుడి గుడి, కెనాల్ రోడ్, కనకదుర్గా నగర్, బ్రాహ్మణ వీధి తదితర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భవానీలు తరలి వస్తుండటంతో దుర్గగుడి పరిసర ప్రాంతాలు రద్దీగా మారటంతో సందడి వాతావరణం నెలకొంది. కెనాల్ రోడ్లోని వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఘాట్ రోడ్డు వద్దనున్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి కొండపై రాజగోపురం వరకు క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి కాదంబరి జైత్వాని అన్నారు. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారని ప్రశంసించారు. తన కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్స్ బాగుందని, న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. అమ్మవారిని మంచి జీవితం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. Today is the 4th day and I wish Happy Navratri to all of Andhra. Thank you for all your support. So how is Darshan? It's wonderful and so many lakhs of people have turned out in the festive spirit. Is this the first time you're visiting India? No, I've come here before but it's incredible as always. It's always incredible. दर्शन किए हैं और ये जो केस में आपको कौन सा I don't want to talk about the case right now but I'm just overwhelmed. We had a very nice darshan and I'm just overwhelmed with the festive spirit of Navratri and I just hope, I pray Goddess Durga and all her forms bestow all their blessings upon all of you and all of us. नहीं, एक बात बताइए, माँ को कैसा जस्टिस के लिए पूछे थे? Durga Ma will do the best for all of us. Let's pray and let's celebrate the festival of Navratri. She is the divine mother of all of us and she'll take care of all of us. She'll do right by all of us. Let's just pray to her. आप आगे जाके Darshan बहुत अच्छे थे. It was incredible and I feel very happy and very joyous after the darshan. Arrangements बहुत systematic, बहुत incredible arrangements थे and kudos to the temple authorities for such incredible arrangements. Very systematic darshan, everybody was allowed and it's just amazing how they were organized with all these people turning out in lakhs. It's amazing how systematically they have arranged everything. I think all the major temples should follow the lead and arrange such systematic and speedy darshan like it's here. It's incredible. A simple answer required for a question, which is what is your simple answer for the response of AP government about your issue? I'm thankful to the AP government for all of their support to the right cause and let's just pray to the great almighty Goddess Durga in this sacred festival. Let's just all pray. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ రోజు లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకున్నానని అన్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు ఆదివారం అవడం వల్ల భక్తులు చాలా మంది క్యూ లైన్లో ఉన్నారని, వెంకటేశ్వర స్వామి 21 రోజుల మాల వేసుకున్నానని తెలిపారు. ఈరోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా అంతకంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, దసరా శరన్నవరాత్రుల్లో మీరు విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అది మాలలో వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? అదే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలుపెట్టాను. 21 days చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇట్స్ అ వెరీ
ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంట్ ఈరోజు నాకు. సార్ మీ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, ఇప్పుడు జనక అయితే గనక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది, అలాగే నితిన్తో తమ్ముడు, అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుపూర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది. గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? క్రిస్మస్కి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మకు ఉన్న పసిడి ఆభరణాల కొత్తగా 18 లక్షణాల విలువ చేసే తాలిబొట్లు వచ్చి చేరాయి. ప్రకాశం జిల్లా కొండేటి గ్రామానికి చెందిన రమణయ్య, తిరుపతమ్మ దంపతులు అమ్మవారికి మంగళ సూత్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా వీటిని సమర్పించిన తర్వాత దర్శనం చేసుకున్నారు. పసిడి ఆభరణాలు దాతకు ఆలయ ఈవో ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనం చేయించారు. అత్యధిక స్వాములు వీరికి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఇచ్చి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తప్పులకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటన చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులకు చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.